హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో, ఈరోజైతే మనము 2018 డీఎస్సీలో వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్ అట్లే మనకు భాషా నైపుణ్యాలు ఏదైతే మనకు సెకండ్ యూనిట్ ఉంది కదా! మనకు భాషా నైపుణ్యాలు. సో, అందులో మనం భాషణం, శ్రవణము ఇవి ఉన్నాయి గదా! పఠనము, లేఖనం వీటి గురించి కూడా నేను బిట్స్ అయితే చేశానండి. మనకు చాలా చాలా ఇంపార్టెంట్ భాషా నైపుణ్యాల్లో మనకు ఏవైతే భాషా కౌశలాలు ఉన్నాయో వాటి గురించి ఖచ్చితంగా బిట్స్ అయితే అడుగుతారనమాట. మన ఛానల్ ఉంది చూడండి. సో, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఎంతో టైం అయితే లేదండి మన డీఎస్సీకి. కనీసం అంటే 25 డేస్ టు 30 డేస్ లోపే ఉందనమాట. సో, విరమించుకోకూడదు. పోస్ట్‌పోన్ అవుతుందేమో అనే ఊహ అయితే వద్దండి. సో, ఉన్న సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. మనము కేవలం కంటెంట్ మీదనే మీరు దృష్టి పెట్టుకోకుండా సైకాలజీ గానీ, పీఐ గానీ, అదేవిధంగా మనకు కరెంట్ అఫైర్స్ మీద కూడా ఫోకస్ చేయండి. సో, కంటెంట్ అని ఎంతసేపు కంటెంటే కాకుండా ఇవి చదివితే ఏమవుతుందంటే ఇంకొంతమంది కంటే ముందుంటారు. సో, అందరూ కూడా కంటెంటే ఆలోచిస్తూ ఉంటారు. ఇవి సైకాలజీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, పీఐ గానీ కొంచెం వెనకబాటుతనం ఉంటుంది. సో, మనము అది దాటి ఎప్పుడైతే మనము వీటి మీద ఈ 3 టాపిక్‌ల మీద ఫోకస్ చేసి అవి కూడా మంచిగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా మీరు ఉద్యోగం రేస్‌లో అయితే ఖచ్చితంగా ఉంటారండి. సో, వీడియో చూస్తూ ఉండండి. ఇప్పుడు ప్రశ్నలైతే చూద్దాం. సో, తెలుగు మెథడాలజీ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కదా! సో, దీనికి సంబంధించిన చాలా వీడియోస్ అయితే మన ఛానల్‌లో ఉన్నాయి. అదేవిధంగా కంటెంట్‌కి సంబంధించి పీఐ గానీ, సైకాలజీ గానీ, కరెంట్ అఫైర్స్ గానీ ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ ప్రశ్న వచ్చేసి పద్యాల పోటీకి విద్యార్థులను ఆహ్వానిస్తూ ప్రకటన రాయండి. ఇది క్రింది సామర్థ్యానికి చెందిన ప్రశ్న. పద్యాల పోటీకి విద్యార్థులు ఆహ్వానిస్తూ ప్రకటన రాయండి. ఇది క్రింది సామర్థ్యానికి చెందిన ప్రశ్న. సృజనాత్మకత, ప్రశంస, ప్రాజెక్ట్ పని, పదజాలము. చూడండి, అంటే ఒక పదము ఇచ్చేదానికి ఏదైనా మనం ఎలాబరేషన్ అంటే ఒక కంటెంట్‌కు సంబంధించింది ఊహించి మనం రాయడము, లేదా పద్యానికి కవిత్వాలు రాయడము, పద్యాలు రాయడం ఇయన్నీ మనకు ఏమొస్తాయంటే సృజనాత్మకతకి అయితే వస్తుందండి. తర్వాత ప్రస్తుత వ్యవసాయదారుని కష్టనష్టాలను మీ సొంత మాటల్లో వివరించండి. ఇది ఈ భాషా ప్రమాణానికి చెందిన ప్రశ్న. ప్రస్తుత వ్యవసాయదారుని కష్టనష్టాలను మీ సొంత మాటల్లో వివరించండి. ఈ భాషా ప్రమాణానికి చెందిన ప్రశ్న. సృజనాత్మకత, ప్రశంస, స్వీయ రచన, చదవడం, అవగాహన చేసుకోవడం. సో, ఏమొస్తుంది మనకు? మనమే మన సొంత మాటలు రాస్తే అదేమవుతుందంటే స్వీయ రచన కిందకైతే వస్తుందండి. తర్వాత గోవు, మధువు, ధేనువు, అర్జుని, తర్వాత సురభి ఈ పదాలను ఉపయోగించి గడ్డిపై ఒక వచన కవిత రాయండి. ఇది ఈ భాషా ప్రమాణానికి చెందినది. సృజనాత్మకత, ప్రశంస, పదజాలం, స్వీయ రచన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సృజనాత్మకత కిందకైతే వస్తుందన్నమాట. అంటే మనం ఆలోచించి కొన్ని పదాలు ఉపయోగించి మనం రాయగలిగితే సృజనాత్మకత కిందకైతే వస్తుందన్నమాట. అంటే క్రియేటివిటీ కిందకి. తర్వాత ప్రాచీన కవులు వారి కాలం, బిరుదులు, సమకాలీకులు రచించిన కావ్యాలు, శైలి మొదలగు వివరాలతో ఒక పట్టిక తయారు చేయండి. ఇది ఈ సామర్థ్యానికి చెందింది. అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశము, సంకల్ప నిర్వహణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేది ఏమొచ్చిందంటే మనకు సంకల్ప నిర్వహణ అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత నీకు తెలిసిన ఒక కుటుంబం గొప్పతనాన్ని గూర్చి నీ మిత్రునికి లేఖ రాయము. ఇది ఈ భాషా ప్రమాణానికి చెందినది. పదజాలము, స్వీయ రచన, ప్రశంస, చదివి అవగాహన చేసుకోవడము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రశంస. అంటే చూడండి, దేవుని గురించైనా గొప్పగా అంటే నీకు తెలిసిన కుటుంబం గొప్పతనాన్ని తెలియజేస్తే ఏం అవుతుందంటే, లేదా కొందరు రచనలు ఉంటాయి, పెద్ద పెద్ద రచనలు మనల్ని పొగడము, లేకుంటే ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళని పొగడం చేస్తే అది దేని కిందకి వస్తుందంటే మనకు ప్రశంస కిందకి. సూర్యుడు, దినకరుడు, పతంగుడు, ఆదిత్యుడు, హరిద్వసుడు, ద్యుముడు, తరణి ఈ పదాలలో ఒక్కొక్క దానికి ఉపయోగించి ఒక్కో అర్థవంతమైన వాక్యం రాయండి. ఏ విద్యా ప్రమాణానికి చెందింది? పదజాలమా, సృజనాత్మకత, ప్రశంస, చదవడము. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పదజాలం అవుతుందండి. అంటే ఇక్కడ చూడండి, కొన్ని పదాలు ఉపయోగించి వాటికి పర్యాయ పదాలు కానీ, నానార్థాలు కానీ, భాషాంశాలు అయన్నీ రాస్తే మనకి ఏమొస్తుందంటే పదజాలం కిందకైతే వస్తుంది. తర్వాత 9వ తరగతి పద్యరత్నాలు అనే పాఠంలో చెప్పిన గుణాలలో ఏ ఏ మంచి గుణాలను మీరు అలవర్చుకోవాలనుకుంటున్నారో ఒక పట్టికలో చూపండి అనే ప్రశ్న ఈ భాషా ప్రమాణము. అవగాహన, ప్రతిస్పందన, సృజనాత్మకత, ప్రశంస, చదవండి, రాయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రశంస కిందకైతే మనకు వస్తుందండి. సో, ఇట్లాంటివి మనకు ఈ భాషా నైపుణ్యాల్లో ఎక్కువగా మనల్ని బిట్స్ అడుగుతూ ఉన్నారండి. సృజనాత్మకత కానీ, స్వీయ రచనలు, ప్రశంసల గురించి మనం టెట్‌లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో, వీటి గురించి మనము
ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నారు, ఒకసారి గమనించుకోవాలి. తర్వాత పాఠ్యాంశంలోని పాత్రల గురించి సొంత మాటల్లో రాయడము డాష్. చూడండి ఇక్కడ సృజనాత్మకత, అర్థం చేసుకొని రాయడం, స్వీయ రచన, ప్రశంస. పాఠ్యాంశంలోని పాత్రల గురించి సొంత మాటలు అంటే ఏమండి మనకు, అంటే మనం ఊహించి రాయటం స్వీయ రచన కిందకైతే వస్తుందండి. తర్వాత ప్రశ్న, మీ తరగతిలో పాటలు పాడే పిల్లవాడి నైపుణ్యాన్ని గూర్చి ఒక పేరా రాయండి. ఈ ప్రశ్న పరీక్షించే నైపుణ్యము సృజనాత్మకత, ప్రశంస, స్వీయ రచన, అవగాహనతో రాయడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి, అంటే ఎవరికైనా వాళ్ళను గొప్పగా చెప్పే వాళ్ళని పొగిడితే ఏమొస్తుందంటే మనకు ప్రశంస కిందికి వస్తుంది. తర్వాత దరఖాస్తులు రాయడం ఈ సామర్థ్యానికి చెందిన అంశము ప్రశంస, అవగాహనతో రాయడం, సృజనాత్మకత, వ్యక్తీకరణ, భాషను వివరించే పదజాలంపై అవగాహన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సృజనాత్మకత, వ్యక్తీకరణ కిందకైతే వస్తుందండి దరఖాస్తులు రాయడం అనేది. తర్వాత ఇతర భాషలకు చెందిన చిన్న చిన్న పేరాలను మాతృభాషలోకి, మాతృభాష నుండి ఇతర భాషల్లోకి మార్చడం, అనువాదాలు చేయడం దీనికి సంబంధించిన సామర్థ్యము. సో భాషాంశాలు స్వీయ రచన, రసానుభూతి, అవగాహనతో రాయడం. సో ఎప్పుడైతే ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి తర్జుమా చేయాలి అంటే మనం ఏ భాషలోకి తర్జుమా చేయాలనుకుంటున్నామో ఆ భాష పైన అయితే ఖచ్చితంగా మంచి అవగాహన అనేది అయితే ఉండాలి. అప్పుడే అవగాహనతో రాయగలం అన్నమాట. తర్వాత ఇచ్చిన అంశానికి అనుగుణంగా సమాజ ఉపయుక్త నినాదాలు రాయడం ఈ సామర్థ్యానికి నిదర్శనము. అవగాహనలో రాయడం, అధిభాషా స్పృహ, సామాజిక స్పృహ, సృజనాత్మక వ్యక్తీకరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సృజనాత్మకత, వ్యక్తీకరణ కిందకైతే వస్తుంది. తర్వాత ఒక విద్యార్థి కథారూపంలో ఉన్న పాఠాన్ని గేయ రూపంలోకి సొంతంగా రాశాడు. ఒక విద్యార్థి కథారూపంలో ఉన్న పాఠాన్ని గేయ రూపంలోకి సొంతంగా రాశాడు. ఇది ఈ విద్యా ప్రమాణ సాధనకి సూచిక. సృజనాత్మకత, స్వీయ రచన, అర్థం చేసుకొని రాయడం, 4 భాషోపయోగము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సృజనాత్మకత కిందకైతే వస్తుందండి. సో కథల రూపంలో అంటే ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మార్చడం కూడా మనకి ఏమవుతుందంటే సృజనాత్మకతే అవుతుంది. తర్వాత వార్తాపత్రికల్లోని సామాజిక అంశాలను చదివి వాటిపై ప్రతిస్పందించడం ఈ సామర్థ్యానికి చెందినది. అంటే చూడండి మనకు వార్తాపత్రికలు కానీ సోషల్ మీడియాలో కానీ వచ్చిన అంశాలపైన చదివి వాటిపైన రియాక్ట్ అయితే అంటే ప్రతిస్పందిస్తే ఏ సామర్థ్యాన్ని కిందకి వస్తుంది. ప్రశంసాపూర్వక సున్నితత్వము, సృజనాత్మకత, వ్యక్తీకరణ, అవగాహనతో చదవడం, స్వీయ మూల్యాంకనము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అవగాహనతో చదవడం అనేది మనకు కరెక్ట్ అవుతుంది. తర్వాత ఇచ్చిన గేయాన్ని పొడిగించి రాయడం ఈ భాష సామర్థ్యానికి చెందినది. ఇచ్చిన గేయాన్ని అంటే ఒక గేయం ఇచ్చి దానికి మనం పొడిగించి లేదా ఒక చిన్న కథ సగం ఇచ్చేసి దాన్ని పొడిగించి రాస్తే ఏమవుతుంది? స్వీయ రచన, ప్రశంస, సృజనాత్మకత, ప్రాజెక్టు పని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే సృజనాత్మకత కిందకైతే వస్తుంది. తర్వాత విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయమనడం ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. ప్రశంస, పదజాల అభివృద్ధి, సృజనాత్మకత, చదవడము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సృజనాత్మకత కిందకైతే వస్తుంది. తర్వాత పాఠ్య సారాంశాన్ని కథ రూపంలో రాయండి అనేది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. పాఠ్య సారాంశాన్ని కథ రూపంలో రాయండి అనేది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. ఆప్షన్ చూస్తే ప్రశంస, సృజనాత్మకత, ప్రాజెక్టు వర్క్, చదవడం మరియు రాయడము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సృజనాత్మకత. సో ఈ వచ్చిన ఇప్పుడు చెప్పిన బిట్లన్నీ కూడా మనకు ప్రీవియస్లో నుంచి వచ్చిన బిట్లేనండి, గుర్తుంచుకోవాలి. తర్వాత అభ్యాసాలలో ఇచ్చిన పదాలను ఉపయోగించి సొంత వాక్య ప్రయోగం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందినది. భాషను గురించి తెలుసుకోవడమా, పదజాల అభివృద్ధి, స్వీయ రచన, చదవడం మరియు రాయడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పదజాల అభివృద్ధి కిందకైతే వస్తుందండి. దీని కిందకి వస్తుంది అభ్యాసాలలో ఇచ్చిన పదాలను ఉపయోగించి సొంత వాక్య ప్రయోగం చేస్తే మనకు పదజాల అభివృద్ధి కిందకైతే వస్తుంది. తర్వాత సింహం, కుందేలు కథను నాటక రూపంలో రాయమనడం ఈ విద్యా ప్రమాణము. సృజనాత్మకత, ప్రశంస, స్వీయ రచన, చదవడం, అర్థం చేసుకోవడము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సృజనాత్మకత కింద మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సృజనాత్మకత ఇది కిందకైతే వస్తుందండి. సింహం, కుందేలు కథ నాటక రూపంలో రాయమనడం అనేది ఏ విద్యా ప్రమాణం అంటే సృజనాత్మకత కిందకైతే వస్తుంది. తర్వాత
రైతు దేశానికి వెన్నెముక అని అంటారు కదా! రైతు గొప్పదనాన్ని తెలియజేస్తూ విద్యార్థులు మాట్లాడమనడం ఈ విద్యా ప్రమాణానికి చెందింది. స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, పదజాలము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ప్రశంస కిందకైతే వస్తుందన్నమాట. గొప్పతనము అనగానే మనకేం గుర్తు రావాలి? ప్రశంస అనే పదం అనేది రావాలి. తర్వాత చిత్రం చూడండి, తాత మనవడికి మధ్య జరిగిన సంభాషణ ఊహించి రాయండి అని అడగడం ఈ విద్యా ప్రమాణము. స్వీయ రచన, సృజనాత్మకత, ప్రాజెక్టు పని, పదజాలము. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సృజనాత్మకత కిందకైతే వస్తుందండి. సో ఆలోచించి ఊహించి రాయడం అంటే మనకు సృజనాత్మకత అనేది గుర్తు రావాలి. తర్వాత అదే గొప్పతనం అంటే ప్రశంస. మీ గ్రామంలో చిత్రకారులు, గాయకుల గురించి వివరాలు తెలుసుకుని వాళ్ళ గొప్పతనాన్ని వివరించండి. ఇది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. ఏమొస్తుంది మనకంటే సృజనాత్మకత, స్వీయ రచన, చదవడం రాయడం, 4 ప్రశంస. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రశంస. తర్వాత కథలు, కవితలు, గేయాలు పొడిగించడం అనేది ఈ భాషా సామర్థ్యము. స్వీయ రచన, సృజనాత్మకత, పదజాలాభివృద్ధి, ప్రశంస. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే సృజనాత్మకత కిందకైతే వస్తుంది. తర్వాత ఏది సాధించాలన్నా శ్రద్ధ అవసరమని తెలుపుతూ మీ మిత్రునికి లేఖ రాయండి. ఇది ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. పదజాలాభివృద్ధి, ప్రాజెక్టు పని, ప్రశంస, సృజనాత్మకత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే సృజనాత్మకత కిందకైతే వస్తుందన్నమాట. తర్వాత పింగళి వెంకయ్య గారి గురించి సొంత మాటల్లో రాయండి. పింగళి వెంకయ్య గారి గురించి సొంత మాటల్లో రాయండి అనేది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. సృజనాత్మకత, ప్రాజెక్టు పని, స్వీయ రచన, ప్రశంస. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే స్వీయ రచన కిందకైతే వస్తుందండి. తర్వాత బాలల హక్కుల కోసం కృషి చేసే వారిని అభినందిస్తూ వ్యాసం రాయండి. ఇది ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. సృజనాత్మకత, పదజాలము, ప్రశంస, చదవండి, ఆలోచించి రాయండి. తర్వాత ప్రశంస అనేది కరెక్ట్ అవుతుంది. అభినందించడము, గొప్పతనాన్ని తెలియజేయడం మనకి ఏమవుతుందంటే ప్రశంస. పాఠంలో నేర్చుకున్న పదాలను ఉపయోగిస్తూ కొత్తగా వాక్యాలు రాయండి అనేది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. పదజాలమా, సృజనాత్మకతన, ప్రాజెక్టు పని, చదవడం మరియు రాయడం. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పదజాలం అనేది అవుతుంది. తర్వాత మీ జిల్లాలోని దర్శనీయ స్థలాల చిత్రాలను సేకరించండి అనే ప్రశ్న ఈ కృత్యానికి చెందింది. ప్రాజెక్టు పని, ప్రశంస, సృజనాత్మకత, పదజాలాభివృద్ధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ప్రాజెక్టు పని అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత వినాయకుని బొమ్మ వేసి రంగులు దిద్దండి. ఇది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. చదవడం రాయడం, ప్రాజెక్టు పని, సృజనాత్మకత, స్వీయ రచన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సృజనాత్మకత కిందకైతే వస్తుంది అన్నమాట. తర్వాత గేయాన్ని చదివి దానికి అనుగుణంగా చిత్రం గీయమనడం అనేది ఈ విద్యా ప్రమాణానికి చెందింది. ప్రశంసన, పదజాలమా, స్వీయ రచన, సృజనాత్మకత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సృజనాత్మకత అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత సర్వశిక్ష అభియాన్ లక్ష్యాలలో ముఖ్యమైనది ఏది? పాఠశాలకు భౌతిక వనరులను సమకూర్చడం. 2 ఉపాధ్యాయులకు పాఠ్య ప్రణాళికను తయారు చేసి ఇవ్వడం. 3 పాఠశాలను సమన్వయపరచడం. 4 నాణ్యమైన విద్యను అందించడము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సర్వశిక్ష అభియాన్ యొక్క ముఖ్య లక్షణాలు అంటే నాణ్యమైన విద్యను అందించడం అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. సో మనకు ఈ కథావాచకాలు కానీ, తర్వాత పిల్లల డైరీ కానీ, అదేవిధంగా మనకు కనీస అభ్యసనాల గురించి అయితే ఖచ్చితంగా మనకు 1 నుంచి 2 బిట్లు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ప్రశ్న, భాషాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఏంటి? అభ్యసనాభివృద్ధి కార్యక్రమాలు, భాషా మేళాలు, విద్యార్థుల అలవాట్లను తీర్చిదిద్దే కార్యక్రమాలు, మేధోమథనాలు, చర్చోపచర్చలు. 4 సామాజికీకరణ మరియు కుటుంబ కార్యక్రమాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అభ్యసనాభివృద్ధి కార్యక్రమాలు, భాషా మేళాల కిందకైతే రావడం జరుగుతుంది. తర్వాత భాషా మేళాలు పాఠశాలలో నిర్వహించడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? పాఠశాల కార్యక్రమాలను తల్లిదండ్రులకు వివరించుట. 2 పాఠశాల కీర్తి ప్రతిష్టలు పెంచుట. 3 విద్యార్థుల భాషాభివృద్ధి జరుగుట. 4 ఉపాధ్యాయుల నైపుణ్య పరీక్షణము. మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థుల భాషాభివృద్ధి జరుగుతుంది. సో భాషా మేళాలు జరగటం వల్ల ఏమి ఉపయోగపడుతుందంటే విద్యార్థుల్లో భాషాభివృద్ధి అయితే జరుగుతుందన్నమాట. తర్వాత ప్రశ్న, విద్యార్థులు దీనిని తమ స్వంత సాహిత్య కృషిగా భావించి ఆదరిస్తారు.
గూఢపత్రిక, బులెటిన్ బల్ల, తర్వాత భాషా విహారయాత్రలు, 4 దినచర్యలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గోడ పత్రిక. అంటే విద్యార్థులు ఏదైనా మంచి పని చేసినా లేదా ఏదైనా సాహిత్యానికి సంబంధించి రాసినా కూడా లేదా ఏదైనా ఆ రోజుకి సంబంధించిన ఏదైనా కరెంట్ అఫైర్స్ కానీ ఇలాంటి ఏదైనా కొంచెం ప్రశంసాపూర్వకంగా ఉండేటి ఏం చేయాలంటే గోడ పత్రిక అనేది ఒకటి చేసేసి దాని మీదకైతే అతికించాలన్నమాట. తర్వాత భాషాభివృద్ధి కార్యక్రమం అమలులో పిల్లల హాజరు బాధ్యత ఎంత? పాఠశాలది, తల్లిదండ్రులది, ప్రభుత్వానిది, సమాజానిది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాఠశాలది. భాషాభివృద్ధి కార్యక్రమం అమలులో పిల్లల హాజరు బాధ్యత ఎవరిదంటే పాఠశాలకు సంబంధించింది. తర్వాత వాన చినుకులు డాష్ ఎస్సీఆర్టీ వారి పఠన సామాగ్రికి అనువాదము, ఎన్సీఆర్టీ వారి పఠన సామాగ్రికి అనువాదం, డైట్ సంస్థల పఠన సామాగ్రికి అనువాదం, 4 ఋషివాలి వారి పఠన సామాగ్రికి అనువాదము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్సీఆర్టీ అంటే మనకు పుస్తకాలు తయారు చేసే ఎన్సీఆర్టీ వారి పఠన సామాగ్రికి అనువాదం. తర్వాత విద్యార్థుల్లో సమాహార భావన, ఆలోచన శక్తి, నాయకత్వ లక్షణాలు పెరగడానికి దోహదపడేవి ఏంటి? భాషా మేళాలు, గ్రంథాల ఏర్పాటు, పద్య పఠనము, 4 సిసిఈ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే భాషా మేళాలు అనేది కరెక్ట్. భాషా అభివృద్ధికి తోడ్పడతాయి. తర్వాత భాషా సహపాఠ్య కార్యక్రమాలలో ఒకటి ప్రకాశ పఠనం చేయించటము, టేప్ రికార్డు వినిపించుట, వీడియో పాఠాలు చూపుట, గోడ పత్రిక నిర్వహించుట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గోడ పత్రిక నిర్వహించుట అనేది మనకు భాషా సహపాఠ్య కార్యక్రమాల్లో ఒకటి. తర్వాత వినోదం, విజ్ఞానాలను పంచేది ఏమిటి? బాల సాహిత్యము, స్థానిక వనరుల వినియోగము, పాఠ్యపుస్తకము, గ్రంథాలయము. కరెక్ట్ ఆన్సర్ బాల సాహిత్యము అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఏవైతే భాషా కౌశలాలు శ్రవణం, పఠనం, లేఖనము ఎంత ఇంపార్టెంటో ఇవి కూడా మనకు కనీస అభ్యసనాలలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు 6 యూనిట్లలో మనకు ముఖ్యంగా ఈ 6 యూనిట్ల తెలుగు మెథడాలజీలో భాషా విధ భావనల నుంచి మనకు నిర్వచనాలు ఎక్కువ ఇస్తారు. తర్వాత భాషా నైపుణ్యాల్లో అంటే మనకు భాషణము, శ్రవణము, తర్వాత పఠనము, లేఖనం నుంచి అదేవిధంగా మనకు కనీస అభ్యర్థన సామర్థ్యాల గురించి కూడా మనకు ఎంఎల్ఎల్ఎస్ అంటారు కదా. సో వీటి గురించి చాలా ప్రశ్నలు అయితే అడుగుతారండి. తర్వాత వచ్చేసి మనకు భాషా విధ భావనలు చెప్పాను కదా, నిర్వచనాలు అడుగుతారు. అదే విద్యా సాంకేతిక శాస్త్రంలో అయితే మనకు దృశ్య శ్రవణ బోధనాపకరణాలు ఉన్నాయి కదా, అంటే భాషా ప్రయోగశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి సాహిత్య ప్రక్రియ బోధనా పద్ధతుల్లో మనకు ఈ మాంటిసోర్స్ పద్ధతి కానీ, తర్వాత క్రీడా పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతుల గురించి, తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటిదంటే మనకు టీజీటీ పీజీటీ వాళ్ళకి ఎక్కువ అడిగేది ఏంటంటే సూక్ష్మ బోధన నుంచి అయితే మనకి ఎక్కువ ప్రశ్నలు అయితే వస్తాయండి. తర్వాత పద్య బోధన, గద్య బోధన, ఉపవాచకము, వ్యాస బోధన గురించి అడుగుతారు. తర్వాత మూల్యాంకన పరీక్షల్లో వచ్చేసి మనకు నిక్ష పరీక్ష కానీ, తర్వాత మాపనం కానీ, మదింపు మూల్యాంకనం, తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకనం కానీ, తర్వాత ఉత్తమ నిరీక్షల గురించి ఖచ్చితంగా మనల్ని బిట్ అయితే అడుగుతారనమాట. సో ఇవి ఈ రోజుకైతే మనకు సంబంధించినవి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో తెలుగు కంటెంట్కు మరియు మెథడాలజీ, పిఐ కానీ సైకాలజీకి సంబంధించిన బిట్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి, మీకు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.